వాస్తవంగా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఈ పెట్రోల్, డీజిల్ ఇదివరకు మనం ఇరాన్ దగ్గర నుంచినో లేకపోతే అరబ్ దేశాల నుంచి కొనుక్కునేటప్పుడు వాళ్ళ చేతులు మ్యాక్సిమం ఇప్పుడు ఇరాన్ నుంచినే కొనేవాళ్ళు. వాడు రేటు పెంచినప్పుడల్లా మనకి ఇక్కడ రేటు పెంచాడు. అదేమంటే ఇరాన్ ఆయిల్ పెంచింది తప్పదు కాబట్టి మనం తీసుకుంటున్నాం. లేకపోతే అరబ్ దేశాలు ఆయిల్ పెంచినాయి కాబట్టి మనం ఇక్కడ రేట్లు పెంచాల్సింది. ఏం చేస్తాం, మన చేతుల్లో ఏముందనేవాళ్ళు అనమాట. అట్లాగా నాకు తెలిసి 10 రూపాయల పెట్రోల్ అప్పటి నుంచి నాకు గుర్తుంది. మా బాబాయ్ బండిలో టీవీఎస్లో 10 రూపాయలకి లీటర్ పోయించినప్పటి నుంచి గుర్తుంది. 10 రూపాయల తర్వాత 20 రూపాయల లీటర్ అన్నటువంటి దగ్గర నుంచి ఆ తర్వాత 60 రూపాయల దాకా చూసాం. ఆ తర్వాత నేను తీసుకునేటప్పటికి 60 రూపాయలు అయింది అనుకోండి. అది పక్కన పెడితే ఇప్పుడు అదే సందర్భంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాదాపుగా 24 దేశాల నుంచి కొంటున్నారు. ఆల్టర్నేటివ్ ప్లాట్ఫారాలు చక్కచక్క తీసుకొస్తున్నప్పుడు వెనిజులాలో మనం 11% కొనేవాళ్ళం. అంటే వెనిజులా టోటల్గా అమ్మే దాంట్లో 80% వీడు అమ్మితే చైనా వాడు కొనుక్కుంటే 11% అమెరికా వాడు కొంటే 2% మనం కొనేవాళ్ళు. ఇంకోటి ఇప్పుడు వెనిజులా సంక్షోభానికి ముందే నరేంద్ర మోడీ ముందే గుర్తించాడు. మరి ఆయనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు. మనకి 11 బిలియన్ బ్యారెల్ కావాల్సి ఉంటే భారతదేశానికి ఇందులో వెనిజులా పాత్ర రాబోయేటటువంటి రోజుల్లో అమెరికా పెత్తనాన్ని దృష్టిలో పెట్టుకుని గయానాతో తాజాగా ఒప్పందం చేసుకుని ఉన్నాం మనం. ఏదైతే దాంట్లో భాగంగా గయానా నుంచి మనకి పూర్తి స్థాయిలో సప్లై ఉంటుంది. కొత్త సప్లైల మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో ఓఎన్జీసీ, రిలయన్స్ అక్కడికి వెళ్ళి తవ్వి తీసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నారు. అది అత్యంత కీలకమైనటువంటి. అంటే అక్కడ మనం ఉత్పత్తి చేసుకుంటాం అన్నమాట. టోటల్గా 11 బిలియన్ బ్యారెళ్ళు ఎస్కిబో రీజియన్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది రాబోయేటటువంటి రోజులు. అంటే ఇప్పటికే మన షిప్ యార్డ్లు అట్లాంటి ఎట్లయితే తీసుకున్నామో అదే తరహాలో తీసుకొస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 2030 నాటికి ఇవన్నీ కంప్లీట్గా అందుబాటులోకి వస్తే కనుక భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఇది తాజాగా ఉన్నటువంటి లెక్క. అమెరికా మదురోని అరెస్ట్ చేసే టైంకే దానికంటే ముందే మనం ఈ ఒప్పందం చేసుకోవడం అన్నటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది.